ఐపీఎల్ 2025 ముగింపు దశకు చేరుకుంది. హోరాహోరీ పోరులు, ఉత్కంఠమైన మ్యాచ్లు, లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ వరకు తేలని మ్యాచ్లు, సూపర్ ఓవర్ ఫినిష్లు, హ్యాట్రిక్స్, సూపర్ క్యాచ్లు, సెంచరీలు అన్నీ కలిసిన ముంత మసాలా లాంటి సీజన్ ఎండ్ అవబోతుంది. ఎండ్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 3-4 మ్యాచ్లు అయితే ఒక్కొక్క టీంకి పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భారీ అంచనాలతో వచ్చిన కొన్ని టీంలు, ముఖ్యంగా ఎస్ఆర్హెచ్. లాస్ట్ ఇయర్ వాళ్ళ ఆట చూసి ఫైనల్లో ఓడిపోయినా కానీ త్రుటిలో కప్పు మిస్ అయింది. ఈ సీజన్లో ఖచ్చితంగా కప్పు కొడతారు అనుకున్న టీము మంచిగా ఆరంభించిన 285 స్కోర్తో ఈ సీజన్ ఆరంభించి అందరికీ ఆశలు కల్పించిన ఎస్ఆర్హెచ్ బోటం గెలిపోయింది. లాస్ట్ సీజన్ కప్పు కొట్టిన కేకేఆర్ కూడా తడబడుతూనే ఉంది. ప్లే ఆఫ్స్కి వెళ్ళడం చాలా కష్టంగా కనిపిస్తుంది. ఈ సీజన్ హైలైట్స్ ఏంటంటే ముఖ్యంగా ఆర్సీబీ అండ్ పంజాబ్. ఆర్సీబీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ ఈ రేంజ్లో ఆడతారు, ఇంత స్టేబుల్గా టీం ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళ కంట్రిబ్యూషన్ అండి. ఒక మ్యాచ్లో ఒకళ్ళు ఆడలేదు అంటే ఇంకొకళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మ్యాచ్ని గెలిపిస్తున్నారు. బౌలింగ్ అటాక్ కూడా హేజల్వుడ్ కానీ, యష్ దయాల్ కానీ, లేదంటే మన భువనేశ్వర్ కుమార్ కానీ ప్రతి మ్యాచ్లో ఏదో ఒక మ్యాచ్లో ఎవరో ఒక్కొక్కరు ఆ లీడ్ బాధ్యత తీసుకొని వికెట్లు తీయడం కానీ, కట్టడి చేయడం కానీ టీంని ఎక్స్ట్రాడినరీ. వాళ్ళ టీం అయితే ఊహించకుండా అంటే అంచనాలు అయితే ఉన్నాయి, కానీ అంచనాలకు మించి వాళ్ళ ఆట ఈ సీజన్కి హైలైట్ అండి. సో టాప్ 2లో ఉన్నారు ప్రస్తుతానికి అయితే, కానీ వాళ్ళకి మ్యాచ్లు నెక్స్ట్ మ్యాచెస్ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు ఆడబోయేది ఎల్ఎస్జీతో అండ్ కేకేఆర్తో, ఎస్ఆర్హెచ్తో. 3 టీములు కూడా ఫామ్తో తడబడుతున్నాయి. సో ఖచ్చితంగా వాళ్ళ ఫామ్ని కన్సిడర్ చేసుకొని ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచే సత్తా ఆర్సీబీకి ఉంది. 3 కూడా గెలిచే అవకాశం కూడా ఉంది, కానీ ఖచ్చితంగా 2 అయితే గెలుస్తుంది. టాప్ 1 ఆ 2లో ఉండే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ చెప్పుకోవాల్సిన టీం పంజాబ్. ఎవ్రీ సీజన్ బాగానే ఆడుతుంటారు, కానీ ఎక్కడో చిన్న ఏమంటారు వెలితి కనిపిస్తుంటుంది వాళ్ళ టీంలో, అయితే బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఈసారి వాళ్ళ టీము స్టార్టింగ్ ఓపెనర్స్ దగ్గర నుంచి లాస్ట్ వికెట్ వరకు బ్యాటింగ్ చేయగల సత్తా అండ్ బౌలింగ్ ఆల్మోస్ట్ 5 to 6 మెంబర్స్ బౌలింగ్ చేయగల సత్తా, శ్రేయస్ అయ్యర్ ఫాము వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళైతే ప్లే ఆఫ్స్కి సెలెక్ట్ అయ్యి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది జీటీ. ప్రతి సీజను కన్సిస్టెంట్గా ఆడే టీం ఏదన్నా ఉందంటే వాళ్ళు ఐపీఎల్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి వాళ్ళ టీం పెర్ఫార్మెన్స్ ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉంటుంది, ప్రతి మ్యాచ్ గెలిచేలాగానే కనిపిస్తారు. ఈసారి వాళ్ళ టాప్ 3 సాయి సుదర్శన్, శుభం గిల్ అండ్ బట్లర్, వీళ్ళ ముగ్గురు ఫామ్ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. స్పిన్ అటాక్ కూడా కిషోర్ కానీ, మన రషీద్ ఖాన్ కానీ, మిగతా బౌలర్స్ అందరూ, ఇంకా చెప్పుకోవాల్సింది సిరాజ్, వాళ్ళ ఫామ్ అనేది ఈ టీంకి చాలా ప్లస్ అవుతుంది. సో జీటీకి ఖచ్చితంగా టాప్ 1 2లో ఉండే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే నా అంచనాల ప్రకారం జీటీ, ఆర్సీబీ, పంజాబ్ టాప్ 3లో ఉంటాయి. 4th ప్లేస్లో నాకైతే డీసీ ఉంటుంది అనిపిస్తుంది. మీరు అనొచ్చు ముంబై ఘోరమైన ఫామ్ లో ఉంది, ఖచ్చితంగా ముంబై ఉండొచ్చు, ముంబై ఫ్యాన్స్ వ్యతిరేకించవచ్చు, ఈ నేను ఏదైతే చెప్పబోతున్నానో దాన్ని వ్యతిరేకించవచ్చు. కానీ ముంబై నెక్స్ట్ ఎదుర్కోబోయే 2 టీమ్స్ డీసీ కానీ పంజాబ్ కానీ చాలా 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 స్ట్రాంగ్ గా ఉన్నాయి. వాటిని ఎదుర్కోవడం వాళ్ళకి కత్తి మీద సోమ లాంటిది. వాళ్ళకి మాత్రమే 2 మ్యాచ్లు ఉన్నాయి. మిగతా టీమ్స్ కి, జీటీకి కానీ, ఆర్సీబీ కానీ, పంజాబ్ కానీ, ఢిల్లీ కానీ 3 మ్యాచ్లు ఉన్నాయి. ముంబైకి మాత్రమే 2 మ్యాచ్లు ఉన్నాయి. సో ఈ పోర్లో కొంచెం కన్సిడర్ చేస్తే మాత్రము నాకు ఒక చిన్న ఏజ్ డీసీ కనిపిస్తుంది. ముంబై ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు చాలా క్లిష్టంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఫామ్ లో ఉన్నా కానీ ఎప్పుడు ఎలా ఆడతారో తెలీదు. ఒక మంచి బౌలింగ్ వికెట్ వచ్చిందంటే పేలవమైన ఆట చూపిస్తారని నిన్ను ప్రూవ్ చేశారు. అసలైన టైంలో చాలా ఘోరంగా ఆడే టీము నిన్న వాళ్ళ పేలవమైన ఆట అండ్ వాళ్ళకి క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆడే విధానం ఒక్కొక్కసారి భయపెడుతుంది జనాల్ని. కానీ ఈసారి ఖచ్చితంగా వాళ్ళు 5th or 6th ప్లేస్లో ఉంటారని నా అంచనా కనిపిస్తుంది. నా టాప్ 4 ఫర్ దిస్ ఐపీఎల్ 2025 ఆర్సీబీ 1, డీసీ 2 అండ్ పంజాబ్ 3. సారీ, ఆర్డర్ మిస్ అయింది, మళ్ళీ చెప్తాను, సారీ ఫర్ దాట్. ఫస్ట్ ఆర్సీబీ, సెకండ్ జీటీ, థర్డ్ పంజాబ్, 4th డీసీ.
సో ఈ 4 ప్లేసుల్లో వీళ్ళు నలుగురు ఉంటారని నా అంచనా. సో ఖచ్చితంగా ఫైనల్స్కి వెళ్ళేదైతే నాకు ఆర్సీబీ పంజాబ్ ఫైనల్లో ఆడుతుంది అని నాకైతే ఎక్కడో కొడుతుంది. అదేమంటారంటే ఒక్కోసారి అనిపిస్తుంది కదా, ఎక్కడో పాజిటివ్ వైబ్ కానీ లేదంటే మన మ్యాచ్ని అనాలిసిస్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళ ఫామ్ని కన్సిడర్ చేసుకుని జీటీ కూడా భీకరమైన ఫామ్లో ఉంది కదా అనుకోవచ్చు. కానీ ఒకవేళ టాప్ 3 వికెట్స్ త్వరగా పడిపోతే జీటీ ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందుకని జీటీ నేను కన్సిడర్ చేయడం లేదు. ఢిల్లీని కూడా ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అంటే వాళ్ళ ఆట స్టార్టింగ్ లో చాలా చాలా హై పిచ్ లో ఉంది, కానీ స్లోగా ఎక్కడో వాళ్ళు డౌన్ అవుతున్నారు. కరుణ్ నాయర్ బాగా ఆడడం లేదు, డూప్లిసి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోలేము. అక్షర్ పటేల్ ఒక్కడైనా, ఈవెన్ రాహుల్ కూడా ప్లే ఎలా ఉంటుందంటే స్లో ఉంటుంది, తర్వాత పిక్ అవుదాం అనుకుంటాడు, ఆ టైంలో వికెట్ పడితే నష్టపోతుంటారు. అలా చాలాసార్లు జరిగింది. అలాంటి క్లిష్టమైన పాయింట్స్ ఉన్నాయి కాబట్టి డీసీని నేను ఫైనల్ కన్సిడర్ చేయడం లేదు. సో ఎందుకు ఆర్సీబీ పంజాబ్ అంటే, ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ 3 వికెట్స్ పడిపోయినా కానీ పట్టిదారు కానీ లేదంటే మన టిమ్ డేవిడ్ కానీ ఎవరో ఒకళ్ళు ఆదుకోవడానికి, ఈవెన్ పేరు మర్చిపోయాను, కీపర్ పేరేంట ఫర్గాట్ కీపర్ పేరే మర్చిపోయాను, జితేంద్ర సింగ్. సో వీళ్ళలో ఎవరైనా సరే ఆడే అవకాశాలు క్లిష్టంగా క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా ఆర్సీబీకి పంజాబ్కి ఫైనల్లో ఉండే అర్హత ఉంది, ఉండే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో నా అంచనా అయితే ఈసారి ఆర్సీబీ కప్పు కొట్టబోతుంది. చాలా మంది ఈ సాలా కప్ నామ్దే అని ఎవరైతే అనుకుంటున్నారో ఇంక్లూడింగ్ మీ, ఆర్సీబీ గెలుస్తుంది అని మాకైతే అనిపిస్తుంది. పంజాబ్ కూడా ఎడ్జ్ ఉంది, బట్ ఫైనల్లో ఈసారి లక్ ఆర్సీబీ కలిసి రాబోతుంది. ఇదైతే నా అంచనా. ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో మీకేమనిపిస్తుంది? ఈసారి సీజన్ లో ఎవరు విన్ అవబోతున్నారు, ఎవరు టాప్ 4 అవబోతున్నారు, మీ టాప్ 4 ఎవరు, టాప్ 2 ఎవరు, ఫైనలిస్టులు ఎవరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా చాలా డిస్కస్ చేసుకుందాం. వన్స్ ప్లే ఆఫ్స్ అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. నా టాప్ 4 ఆల్రెడీ చెప్పేశాను, ఆర్సీబీ, జీటీ అండ్ పంజాబ్ అండ్ డీసీ. ఈ 4 టీమ్సే ఖచ్చితంగా 99% టాప్ 4 లో ఉంటాయి. ముంబైకి అవకాశాలు చాలా చాలా తక్కువ నాకైతే అనిపిస్తుంది ఇప్పుడో సిచ్యువేషన్ ప్రకారం అండ్ ప్యాటర్న్ ప్రకారం. సో చూద్దాం ఏం జరగబోతుందో. సో మళ్ళీ ఇంకొక వీడియోతో ఐపీఎల్ గురించి, ఐపీఎల్ నెక్స్ట్ అప్డేట్ గురించి మీ ముందుకు వస్తాను. ప్రస్తుతానికి జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.